హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కేకేఎన్ ఫ్యామిలీ 9. ఏంటి అక్క డైరెక్ట్ వీడియోని పెట్టేసిన ఇంట్రడక్షన్ లేదా అనుకుంటున్నారా? అర్జెంటుగా అయితే మమ్మీ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అందుకే ఇంట్రడక్షన్ డైరెక్ట్ వీడియోనే పెట్టేస్తున్నా. ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఉప్పలమ్మకు అండ్ పెద్దమ్మ గుడికి ఏమంటారు కోళ్ళని కోస్తా అని చెప్పి నైవేద్యం పెడతా అని చెప్పి మా మమ్మీ అనుకుంది. ఒరిసేను కోసినప్పుడు వస్తాయి కదా ఒడ్లు, ఆ ఒడ్లు పట్టించినప్పుడు బియ్యం వస్తాయి కదా, ఆ బియ్యము ఫస్ట్ వచ్చిన బియ్యంతో నైవేద్యం ఉండి దేవుళ్ళకి అనేది పెడతారనమాట. అట్లా అని చెప్పేసి మా మమ్మీ కూడా పెడుతుంది. ఫస్ట్ అయితే ఉప్పలమ్మ దేవుని దగ్గరికి వెళ్ళారు మమ్మీ వాళ్ళు. నేను వెళ్ళేలోపు మంచం గుడిని కడిగి శుభ్రపరచుకొని దేవుళ్ళని అయితే పసుపు కుంకుమలతోని పూజిస్తున్నారు. మంచిగా కుంకుమ పసుపుతో పెడితే దేవుళ్ళు అయితే మంచిగా కనిపిస్తారు కదా, అట్లా అని చుట్టాలందరూ వచ్చారు. ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇంకో నైవేద్యం అయితే ఇంటి దగ్గరనే వండుకొని వచ్చి ఇక్కడ యాపాకులు పెట్టి యాపాకుల మీదంగా నైవేద్యాన్ని అయితే ఎక్కిస్తారనమాట. ఇదంతా పొలము అంత మాది కాదు, మా పెదనాన్న చిన్ననాన్న వాళ్ళందరిది. మాది ఇంకో వేరే సైడ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినప్పుడు మాది చూపిస్తా. మంచిగా పూలు పెట్టి మంచిగా అలంకరిస్తున్నారు దేవుణ్ణి అయితే. ఈ గుడి అయితే చాలా మహిమ గల గుడి. మా డాడీ వాళ్ళ తాతల నాన్న నుంచి ఉంది. అప్పటి నుంచి ఈ దేవునికి నైవేద్యం ఎక్కేయడము, కోళ్ళను కోయడము, వర్షేను అయినప్పుడల్లా కొత్త బియ్యం వచ్చినప్పుడల్లా వేస్తూనే ఉంటారు. కోడిని కూడా కోసిర్రు, కాకపోతే నేను ఆ వీడియో తీయలేదు, పెట్టలేదు. చూడండి పిల్లలందరూ చెట్టు కింద కూర్చొని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. మా మమ్మీ నైవేద్యాన్ని అయితే ఎక్కిస్తుంది చూడండి. అక్కడ లోపల వెలుతురు లేకపోవడం వల్ల క్లియర్గా కనిపిస్తలేదు. మా అక్క కూడా కొంచెం అడ్డం ఉంది. వీడియో తీస్తున్నా అని చెప్తే అప్పుడు కొంచెం సైడ్ జరిగింది. పిల్లలకైతే ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ స్కూల్కి వెళ్ళడం, వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారు, ఇలాంటివన్నీ చూడరు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మా డాడీ అయితే దీపం అయితే ముట్టించిండు. మొక్కిన తర్వాత కోడిని అయితే కోస్తారు. ఇది ఫ్యామిలీ మొత్తము అందరం ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం అనమాట. ఆ నుంచి మా పొలం దగ్గరికి వచ్చాము. ఇదంతా మా పెద్దనాన్న మా నాన్న వాళ్ళది ఇద్దరిది కలిపి ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది అక్కడ వాతావరణం కూడా. అందరం మళ్ళీ పెద్దమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి ముందు కనిపిస్తుంది కదా, అదే పెద్దమ్మ గుడి అనమాట. మా డాడీ అయితే ఆటో తీసుకొచ్చి పెట్టిండు. అక్కడైతే ఏంటి బర్రెలు కట్టేసి ఉన్నాయి అని దాని పక్క పొంటి వెళ్ళి దేవుణ్ణి అయితే కుదిర్చినాము. ఫస్ట్ మనం యాపాకులతో స్టార్ట్ చేస్తాం కాబట్టి మా అన్నయ్య యాపాకులు తెంపుతున్నాడు. ఈ పెద్దమ్మ గుడిలో ఏంటంటే ఒక్కలే కూర్చొని అంత పుదియడానికి అని చెప్పేసి వస్తుంది. ఇద్దరు వెళ్ళడానికి అయితే రాదు, ఒకరు వెళ్ళాలి ఒకరు బయట ఉండాలి. చూడండి మమ్మీ వెళ్తే డాడీ వెళ్తున్నారు, డాడీ వెళ్తే మమ్మీ వెళ్తున్నారు. అక్కడైతే ఆటను కోయడం అయితే ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఆ నుంచి ఒక మర్రి చెట్టు కిందికి అయితే వచ్చినాము. మంచిగా చేపలు తెచ్చుకొని మంచిగా వరుసుకొని కూర్చున్నాం అనమాట. వెదర్ కూడా చాలా బాగుంది. చూడండి ఊళ్ళల్లో వాతావరణం మంచిగా ఉంటుంది కదా, అంత పెద్ద గుట్టను కూడా మొత్తం కరిగించి అంత తోవించి మంచి ప్లాట్లు చేస్తున్నారల్లా. ఇది మా మమ్మీ వాళ్ళ బోరు. చూడండి వర్షం ఇప్పుడిప్పుడే అవుతుంది, కూలలు వేస్తున్నాయి. అంటే ఇది ముందు పంట బియ్యాన్ని ఇప్పుడు వండింది అనమాట. కొంచెం లేట్ అయింది, కొంచెం కుదరకపోవడం వల్ల లేట్ అయ్యి వండి దేవుళ్ళకి పెట్టారనమాట. చూడండి వెదర్ ఎంత బాగుందో. ఇలాంటివి అప్పుడప్పుడు మనం వచ్చి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. అక్కడ ఎంజాయ్మెంట్కి అయితే కొంచెం పాటల మీద మేము డ్యాన్స్ చేయడం జరిగింది, కొన్ని షార్ట్ వీడియోస్ తీసుకున్నాము. చూడండి మంచిగా ఉంది వాతావరణం. అందులో కొన్ని డ్యాన్సులు అయితే చేసినాం అనమాట మేము. అది ఏ సాంగో మీకు తెలియవచ్చు, చూడండి. నేనైతే సాంగ్ యాడ్ చేయలేదు. చూడండి మస్తు స్టెప్పులు వేసి ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట.
అయితే అక్కడ ఒక గమ్లైన్ అయితే కనిపించిండు. ఆ వీడియోస్ కోసం అని చెప్పేసి మాకు రెడీ చేసి పెట్టియమని చెప్పేసి బతలాడినాం అనమాట. ఆయన కూడా చేయను అని అనలేదు, ఎందుకంటే ఆయన మా పొలంలోని తాటి చెట్లు ఎక్కుతాడు అనమాట. మా డాడీ ఎట్లా చెప్తే అట్లా వింటాడు. మా కోసం అని చెప్పేసి అది తయారు చేస్తుండు డొప్ప. చాలా ఓపిక ఉంది ఆయనకు. మేము ఒకరి తర్వాత ఒకరి షార్ట్ వీడియో కోసం, లాంగ్ వీడియోస్ కోసం అని చెప్పేసి కళ్ళు తాగుకుంటూ వీడియో తీసుకున్నాము. ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం. చూడండి, అందరు కెమెరాలు పెట్టుకొని వీడియోలు తీస్తూనే ఉన్నారు. మంచిగా వంటలన్నీ అయితే రెడీ అయినాయి. వంట చేసే వీడియో అయితే మిస్ అయిపోయింది. ఆ టైంకు నేను లేను, అందుకే వంట చేసే వీడియో అయితే రాలేదు. ఇప్పుడు మనమందరం వెళ్ళి ఓషన్ పక్కపొంటి కూర్చొని ఆ గమ్లో అయిన కళ్ళు పోస్తుంటే కళ్ళు తాగకుండా వీడియో అయితే తీసుకున్నాము. చూడండి, ఫస్ట్ తాగుతున్నామేమో మా అక్క తర్వాత మా మరదలు వెళ్తుంది. ఈమె మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు పెద్ద ఆమె. ఈమె తర్వాత నెక్స్ట్ మా అక్క వాళ్ళ పాప ఏమి పెద్ద ఆమె. అందరూ అసలు అట్లా పోసుకొని వీడియోలు తీసుకున్నారు అనమాట. ఆ నెక్స్ట్ నేను, ఆయన కూడా మస్తు కోఆపరేట్ చేసిండు అనమాట. నేను పొయ్యాను అని అనలేదు, ఆయన కూడా పోసిండు మంచిగా గమ్ల ఆయన. ఆ తర్వాత ఏమో మా రెండో మరదలు, మా పెద్దమ్మ వాళ్ళ చిన్న కూతురు. ఈయన మా డాడీ కూర్చోవడానికి వస్తలే అని చెప్పేసి నించొని పోసిండు అనమాట. ఈమెనేమో మా మేనత్త, మా డాడీ వాళ్ళ చెల్లి. తను కూడా సిటీలో ఉంటుంది. ఈ వాతావరణం తనకు కూడా కొత్త, ఎంజాయ్ చేస్తుంది ఫుల్. మా అక్క వాళ్ళ బాబు ఈయన. చూడండి అందరు ఎట్లా అసలు వీడియోస్ కోసం, ఫొటోస్ కోసం ఎట్లా ఎగబడుతున్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట. ఇట్లా అప్పుడప్పుడు వచ్చి మనం కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. నా పొయ్యను అయితే అనలేదు, మంచి ఓపికతో కోసిండు. చూడండి, వెదరు మా దగ్గట్టు చాలా బాగుంది. చూడండి, సూర్యుడు అయితే అస్తమిస్తున్నాడు, చీకటి అవుతుంది. మా అత్తమ్మ వాళ్ళందరూ మా డాడీ వాళ్ళ పొలంలో నుంచి పుంటికూర అంతా ఏరేస్తారు. కనిపించకుండా కానీ ఆ చీకట్లో మాత్రం తీస్తున్నారు. గోంగూరతో ఏ ఐటమ్స్ చేస్తారో మీకు తెలుసా? గోంగూర మటన్, గోంగూర చికెన్, గోంగూర పప్పు, గోంగూర బోటి, గోంగూర చట్నీ, గోంగూర రైస్. చూస్తుండగానే చాలా చీకటి అయిపోయింది. లగేజ్ ప్యాక్ చేసుకుని అయితే మేము వెళ్ళినాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.